పొలిటికల్ గా బోండా ఉమా గారు కూడా మాట్లాడొచ్చు. ఇది ఏంటంటే ఎలక్షన్లోన కామన్ గా జరిగిద్ది. ఒకళ్ళ ప్రభుత్వం చేసే మంచులు చెప్పుకుంటారు, చెడులు చెప్పుకుంటారు, అన్ని చెప్పుకుంటాం. కానీ ఒక మహిళను కూర్చోబెట్టి అంత దారుణమైన మాటలు మాట్లాడించడం అది ఎంతవరకు సబబు చెప్పండి. మిగతా మహిళలు బయటికి రావాలన్నా లేకపోతే వాళ్ళని ఏమంటే వీళ్ళు ఏమంటారన్న భయంకైనా ఎవరు నోరు మూసుకొని ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయటం తప్పితే గానీ వాళ్ళు చేసే పనుల కన్నా దారుణమైన పనులు అన్నది ఎక్కడా లేదు. మేము ఇది చేశాము, మేము ఇది చేస్తున్నాము అని మేము గట్టిగా చెప్తున్నాం. మీరు గట్టిగా చెప్పండి. మీరు 14 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారు, మీ నాయకుడు ఏం చేశారు, గత 5 ఏళ్ల కాలం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చేశారు, ఇప్పుడు ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు, రాబోయే కాలంలో ఏం చేస్తానో చెప్తున్నాడు. చుక్కలు చూపిస్తానంటే మీరు నక్షత్రాలు చూపిస్తానండి, ఇంకోటానండి. కానీ ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎవరి చేత మాట్లాడిస్తున్నారు అన్నది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలేం కబోదులు కాదు, అంతా